హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. నా పేరు లక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు అవగాడో శాండ్విచ్ తయారు చేస్తున్నాను. ఒక ఆనియన్ తీసుకోండి, దాన్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇంకొకటి టమోటా తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది శాండ్విచ్లోకి. ఒకటి అవగాడో తీసుకొని దాన్ని కట్ చేసి లోపల సీడ్ తీసేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొరియాండర్ సన్నగా కట్ చేసుకొని ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవగాడోని స్మాష్ చేయాలి. దాన్ని ఒక స్పూన్ కానీ ఒక ఫోక్ కానీ తీసుకొని దాన్ని స్మాష్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి తగినంతగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్, కొరియాండర్ అవి ఒక్కొక్కటి వేసుకుంటూ అవి కలుపుకోవాలి. నేను పొరపాటులో క్యాప్సికమ్ మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అన్నీ కలిపి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని టోస్టర్లో లేదా పెనం మీద కాల్చుకోవచ్చు. మాకు అనుకూలంగా టోస్టర్ ఉన్నందువలన టోస్టర్లో బ్రెడ్ స్లైసెస్ అందులో పెట్టి తర్వాత ఆన్ చేసుకోండి. 1 or 2 హీట్ లెవెల్లో ఉండేలా చూసుకోండి. దానివల్ల క్రంచీగా టోస్ట్ వస్తుంది. అవి 1 or 2 minutes టైం పడుతుంది. అవి వచ్చిన తర్వాత మీకు ఎన్ని కావాలనో స్లైసెస్ అన్ని మళ్ళీ టోస్ట్ దాంట్లో పెట్టుకొని అదేవిధంగా 1 or 2 హీట్ లెవెల్లో దాన్ని టోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మిగతా స్లైసెస్ అయ్యేలోపు నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. నేను ప్రజెంట్ యుఎస్లో ఉంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఏమైనా తప్పు ఒప్పులు జరిగితే క్షమించండి. నాకు ముందు నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉండింది, కానీ భయంగా ఉండింది. ఇప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. మాట్లాడేలోపు టోస్ట్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక స్లైస్ తీసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న అవగాడో స్టఫ్ని బ్రెడ్ పైన మంచిగా అప్లై చేసుకొని, అవగాడో చాలా హెల్త్కి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అవగాడో యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అవగాడో జ్యూస్ కూడా చాలా హెల్త్కు మంచిది. ఉదయం పూట మంచిగా తీసుకుంటే చాలా మంచిది. త్వరలోనే ఈ వీడియో కూడా పెడతాను. నేను విత్ చీజ్తో టోస్ట్ చేస్తున్నాను. మా పిల్లలకు ఇష్టంగా తింటారు కాబట్టి నేను విత్ చీజ్తో చేస్తున్నాను. వితౌట్ చీజ్తో కూడా చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. ఇప్పుడు నేను పైన ఇంకొక స్లైస్ పెడుతున్నాను. పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకో స్లైస్ తీసుకొని దాని మీద కూడా అవగాడో స్టఫ్ని అప్లై చేసి దాన్ని పెనం మీద కానీ లేకపోతే మైక్రోవేవ్లో కానీ, నేను మైక్రోవేవ్ని తీసుకుంటున్నాను. మీకు పెనం మీద చేసుకోవచ్చు, ఇంకొకసారి టోస్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చీజ్ మెల్ట్ అయ్యేదానికి నేను మైక్రోవేవ్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అవైలబుల్ ఏది ఉంటే అది తీసుకోండి. నేను మైక్రోవేవ్ ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి నేను మైక్రోవేవ్ ప్యాన్ తీసుకొని అందులో 2 బ్రెడ్ టోస్ట్లు పెట్టుకొని దాంతో మైక్రోవేవ్లో పెడుతున్నాను. నేను దాంతో పెట్టిన తర్వాత 1 minute టైం పడుతుంది. ఆ 1 minuteలో టోస్ట్ అవుతుంది. 1 minute అయ్యే లోపల నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ మీకు అందుబాటులో ఉంచుతాను. హెల్త్ పరంగా కానీ వెయిట్ లాస్ పరంగా కానీ మంచి రెసిపీస్ పెడతాను. 1 minute అయిపోయిందండి. మైక్రోవేవ్ ఓపెన్ చేసి ప్యాన్ బయటికి తీసి శాండ్విచ్ రెడీ అయ్యిందండి. అవి మీకు ఇంకా కావాలి అంటే సేమ్ ప్రాసెస్తోనే సేమ్ ప్యాన్లో పెట్టి మైక్రోవేవ్లో
1 మినిట్ హీట్ చేసుకోవాలి. ఒక్కొక్క శాండ్విచ్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీరు శాండ్విచ్తో పాటు మేయో లేకపోతే కెచప్ కానీ మింట్ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు శాండ్విచ్తో కెచప్తో పాటు శాండ్విచ్ తీసుకుంటే చాలా ఇష్టపడతారు. అందుకు కాబట్టి నేను కెచప్తో శాండ్విచ్ తీసుకున్నాను. మిగతా స్లైసెస్ కట్ చేసుకునే లోపల మీకు ఏవైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికి నేను బెస్ట్ ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాను. మన శాండ్విచ్ రెడీ అయ్యింది. దీన్ని స్నాక్గా అయినా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. అవగాడో చాలా హెల్తీ. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. బాయ్.